సింధూరం ఈ పదం వినగానే మన మనస్సుల్లో సింధూరపు వెలుగులు విరజిమ్ముతాయి. చిరునవ్వుల తార మెరిసే హిందూ పుణ్యస్త్రీ ముఖ చిత్రం కళ్ల ముందు కదలాడుతుంది. ఇది కేవలం ఒక అలంకార భూషణం కాదు. హిందూ సంస్కృతిలో ఇది శుభానికి, స్థిరమైన దాంపత్యానికి, ఒక హిందూ స్త్రీ గౌరవానికి సంకేతంగా భావించబడుతుంది. హిందూ సంప్రదాయ దుస్తులు, కట్టు బొట్టు చూసి ఇతర మతస్థులు మరియు దేశస్థులు కూడా ఆకర్షితులవుతున్నారు. కానీ విచారకరం ఏమిటంటే, హిందూ దేశంలో పుట్టిన నేటి మన యువతలో కొంతమంది వెర్రి తలలు వేసి పాశ్చాత్య సంస్కృతిని చూసి ఆకర్షితులై మన అందమైన కట్టుబొట్టు సంస్కృతికి దూరమై పాశ్చాత్య సంస్కృతి వారి అలంకారాన్ని అలవాటు చేసుకుంటూ మన హిందూ సంస్కృతికి దూరమవుతూ మన సంప్రదాయ విలువల నుండి దూరమవుతున్నారు. ఇది మన హిందూ ధర్మానికి, ఆత్మగౌరవానికి నష్టం కలిగించే విషయం. ఆపరేషన్ సింధూర్ పై స్పెషల్. సింధూరం ఈ పదం వినగానే మన మనస్సుల్లో సింధూరపు వెలుగులు విరజిమ్ముతాయి. చిరునవ్వుతో మెరిసే హిందూ పుణ్యస్త్రీ ముఖ చిత్రం కళ్ల ముందు కదలాడుతుంది. ఇది కేవలం ఒక అలంకార భూషణం కాదు. హిందూ సంస్కృతిలో ఇది శుభానికి, స్థిరమైన దాంపత్యానికి, ఒక హిందూ స్త్రీ గౌరవానికి సంక్షేమంగా భావించబడుతుంది. అందుకేనేమో ఇలాంటి తరుణంలో ఎవరో ఒకరు ముందుకు రావాలని వచ్చి మన హిందూ సంస్కృతికి, సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపునివ్వడమే కాకుండా పాటిస్తూ 10 మందికి ఆదర్శంగా ముందుకు రావాలని కోరుకుంటున్న హిందూ సనాతనవాదులందరినీ ఆనందపరచడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపునివ్వడం గమనార్హం. మన హిందూ ధర్మానికి గొప్ప చరిత్ర ఉందని, ఇది మతఛాందసం కాదు, ఒక జీవన శైలి అని ఆయన మనందరికీ గుర్తు చేయడం ముదావహం. ఇతర మతాచారాలను గౌరవిస్తూనే మన హిందూ ధర్మాన్ని, ఆచారాలను పాటించాలని ఆయన ఎప్పటికప్పుడు హితవు పలుకుతున్నారు. ఏప్రిల్ 22న మతఛాందసవాద ముసుగులో చేసిన ఉగ్రదాడిలో హిందువులే లక్ష్యంగా 26 మంది అమాయకులైన హిందువుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన దాడికి మన ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనే శక్తివంతమైన, అర్థవంతమైన పేరును పెట్టి ప్రతీకార చర్యకు ఒక సార్థకతను తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ పేరు వెనుక ఉన్న భావం ప్రతి ఒక్కరి గుండెల్ని తాకింది. ముఖ్యంగా భారతీయులైన ప్రతి ఒక్కరికి, అందులోనూ ఆడవారికి, ముఖ్యంగా ఒక హిందూ మహిళ నుదుట నుంచి సింధూరం చెరిగిపోవడం అంటే ఆమె ఆత్మగౌరవాన్ని, జీవిత భద్రతను కోల్పోవడమే. అలా ఇంకే హిందూ మహిళ నుదుట సింధూరం చెరిగిపోకూడదని భావించిన మన ప్రధాని ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం నిజంగా ఎంతో హర్షణీయం. ఏప్రిల్ 22న జరిగిన అతి క్రూరమైన మతఛాందసవాద ముష్కరుల చేతిలో మరణించిన హిందూవాదుల భార్యల కళ్ల నుండి రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది. 5వ తుడిచేస్తే నుదుటిన జరిగిన ఆ సింధూరం విస్ఫోటమైంది. రక్కసి మూకలు నక్కి ఉన్న చోటును మృత్యు మేఘమై కమ్మేసింది. మన మిస్సైళ్ల రూపంలో మన సైనిక దళాలు కురిపించిన అగ్నికి ఆహుతైన ఆ ఉగ్రమూకకు ఇంకా బుద్ధొచ్చినట్లు కనిపించడం లేదు. బహుశా మన దాయాది పాకిస్తాన్ పాలకులు వారికి అండగా ఉన్నారని భావిస్తూ భ్రమపడుతున్నట్లున్నారు. కానీ ఆ పాకిస్తానీ ప్రభుత్వ పెద్దలకే కాదు, వారి సైనికులకు కూడా బుద్ధి చెప్పగల సామర్థ్యం మన దేశానికి ఉందని కొందరు మినహా మిగిలిన అన్ని దేశాలకు మన సైనిక శక్తి చూసి ఇప్పటికే అర్థమైంది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఇదొక హిందూ భావోద్వేగ పోరాటం. ఇది మన దేశంలోని ప్రతి హిందూ మహిళ నుదుట సింధూరాన్ని, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే సంకల్పం. మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం, మన త్రివిధ దళాధిపతులు, భద్రతా సలహాదారుల వ్యూహ ప్రతివ్యూహాలతో వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ కార్యాచరణ విజయవంతం కావాలని, మన దేశ భద్రతకు, ధర్మ పరిరక్షణకు మద్దతు తెలుపుతూ భారత పౌరులమైన మనమందరం మతాతీతంగా మన ఇష్ట దైవాలను ప్రార్థిద్దాం. మన కశ్మీర్ అందాలతో పాటు భారతదేశాన్ని, భారతదేశ సౌమ్యాధికారాన్ని కాపాడుకుందామని ప్రతి భారతీయుడు ప్రతిన పూనాలని
ప్రైమ్ 9 టీవీ ఛానల్ యాజమాన్యం, స్టాఫ్, ప్రేక్షకులు, అభిమానులు అందరూ ఏకకంఠంతో జై హో భారత్, జై హో ఆపరేషన్ సింధూర్ అని భారత విజయకేతనం కోసం ఎదురుచూద్దాం.